అండి వెల్కమ్ టు గార్డెన్స్ కిచెన్. ఇవాళ రెసిపీ ఒక 5 నిమిషాల్లో పులిహోర చేసేసుకోవచ్చు. అది ఎలాగో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మరి చాలా టేస్టీగా ఉంటుంది. మనము ఎక్కువగా పులిహోర పౌడర్లు మిక్సీ అంటే పులిహోర మిక్స్ బయట కొనుక్కుంటుంటాం కదా, అలా కాకుండా ఇవాళ ఇంట్లో చేసేసుకుందాము. ఇక్కడైతే నేను కొత్త చింతపండు పాత చింతపండు రెండు ఒక గుప్పెడు తీసేసుకున్నానండి. చిన్న ముక్కలుగా చేసుకొని వేసేసుకొని ఒక లైట్గా ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకొని క్రిస్పీగా ఉంటే మనం మిక్సీ జార్ పట్టుకునేటప్పుడు పొడి బాగా అవుతుంది. ఇలా పొడి అయిపోయిన తర్వాత అంతే కొంచెం బాగా వేయించేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఒక గుప్పెడు చింతపండు అయితే సరిపోతుందండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని దాచుకోవాలి అంటే మాత్రం కొంచెం ఎక్కువ తీసుకోండి. ఇందులోకి ఒక 1/2 కప్పు ధనియాలు, ఒక 1/4 కప్పు మినపప్పు, అలాగే పచ్చిశనగపప్పు ఒక 1/4 కప్పు. పప్పులు అయితే 2 1/4 కప్పు 1/4 కప్పు, అలాగే ఎండుమిర్చీలు ఒక 8 లేదా 9. ఇందులోనే నువ్వులు ఒక 4 టీ స్పూన్లు. ఇవన్నీ వేసేసుకొని ముందుగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. ఇక్కడ నేనైతే నల్ల నువ్వులు తీసుకోవట్లేదు, ఎందుకంటే పులిహోర మిక్స్ అనేది కొంచెం బ్లాక్గా కనిపిస్తుంది కాబట్టి తెల్ల నువ్వులు తీసుకుంటున్నాను. అలాగే జీలకర్ర ఒక టీ స్పూన్, మిరియాలు ఒక 1/2 టీ స్పూన్ అండి. ఈ మెజర్మెంట్స్ అన్నీ చూసుకొని ఇలా వేసేసుకొని ఒక గుప్పెడికైతే ఇది సరిపోతుంది. ఇవన్నీ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఇంగువ పొడి ఒక 1/2 టీ స్పూన్, అలాగే పసుపు ఒక 1/2 టీ స్పూను, ఇందులోనే రాళ్ళుప్పు ఒక స్పూన్ వేసుకున్నానండి. ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకొని ఫ్రై చేసుకుందాం. స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయిపోయి చల్లారిపోయిన తర్వాత ముందుగా మిక్సీ జార్ తీసేసుకొని ఎండుమిరపకాయలు వేసుకొని ఈ దినుసులన్నిటిని వేసేసుకుందాం. వేసుకొని వీలైనంత వరకు బాగా మెత్తగా పొడి చేసుకుందాం. పై భాగాన మనం ఫ్రై చేసుకున్న చింతపండు కూడా వేసేసుకుందాం. ఇలా వేసుకొని చేసేసుకున్న తర్వాత మిక్సీ జార్ని నున్నగా పట్టించేసుకుందామండి. చూసారు కదా ఎంత బాగుందో. అసలు పులిహోర మిక్స్ అనేది అస్సలు మనకు పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇందులోకి కొంచెం లైట్ స్వీట్ కోసం చిన్న బెల్లం ముక్క వేసుకొని ఇంకొకసారి మిక్సీ జార్ పట్టేసుకుంటున్నానండి. పక్కన రెడీ చేసుకున్న పోపుని ఇప్పుడు ఒక పోపు కూడా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడైనా పిల్లలు పులిహోర కావాలనుకుంటున్నారు అనుకుంటే అలా వేడన్నంలో వేసి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ ఒక స్పూను, అలాగే పోపు దినుసులు ఆవాలు మినపప్పు పచ్చిశనగపప్పు కూడా వేసేసుకొని జీలకర్ర ఒక 1/4 టీ స్పూన్ వేసుకొని కొంచెం చిటపట్లాడేంత వరకు వేయించుకుందాం. ఇలా వేగిపోతుండగానే ఇందులోనే ఎండుమిర్చి కూడా ఒక 3 లేదా 4 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుని వేసేసుకుందామండి. అలాగే కరివేపాకు కూడా ఒక 2 రెమ్మలు ఫ్రెష్గా ఉండే కరివేపాకు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు నిలువ ఉండాలి కాబట్టి ఇలా బాగా ఫ్రై చేసుకుంటే ఎక్కువ రోజుల పాటు నిలువ ఉంటుందండి. అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలు ఒక 1/4 కప్పు వేసుకుంటున్నాను. ఆల్రెడీ వేగిపోయాయి, లైట్గా కొంచెం క్రిస్పీగా ఫ్రై అవ్వడం కోసం వేసుకున్నాను అంతేనండి. ఇలా అన్నీ బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం ముందుగా రెడీ చేసుకున్న పులిహోర మిక్స్ని వేసేసుకుందాం. ఆ ప్యాన్ వేడికే సరిపోతుంది, మరి ప్రత్యేకించి వేడి చేయాల్సిన అవసరం లేదు. ఇందులో ఆయిల్ పోపు దినుసులు అన్నీ పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టేసుకొని ఏదైనా గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. మనం ఏ రోజైతే మన పులిహోర చేసుకోవాలనుకుంటున్నామో ఆ రోజు మాత్రం ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం వేడి చేసుకొని కరివేపాకు ఒక రెమ్మ వేసుకొని అలాగే పులిహోర మిక్స్ రెడీ చేసుకున్న పొడి ఉంది కదండి, ఆ పొడి 2 టీ స్పూన్లు వేసేసుకొని 1 కప్పు రైస్ వేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇన్స్టెంట్గా ఈ పులిహోర మిక్స్ అనేది ఈజీగా చేసి పెట్టుకోవచ్చు. మనం ఎక్కువగా బయట ప్రయాణాలకు వెళ్తున్నప్పుడు కూడా ఇలా చేసుకొని తీసుకెళ్ళచ్చండి. ఇలా వేడిగా ఉండే అన్నం వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసి తర్వాత మిక్స్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే పులిహోర మిక్స్ రెడీ అండి. ఈ పులిహోరని ఇన్స్టెంట్గా ఇలా చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినేయచ్చు. 10 నిమిషాల్లో రెడీ అయిపోయింది కదండి. ఈ ప్రాసెస్ అంతా మీకు నచ్చి అలాగే ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.